హలో అండి, వెల్కమ్ టు రాజేష్ వరల్డ్. కేజీ చికెన్ తీసుకున్నానండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలండి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేగినాక పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసాక 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని పొడిగా కట్ చేసి పెట్టుకున్నానండి. వాటిని కూడా ఆయిల్లో వేసుకోవాలి. అవి కూడా ఆ వాటర్ వెళ్ళేంత వరకు ఆనియన్స్ని వేయించుకోవాలి. ఆనియన్స్ రంగు మారాలండి. మరీ ఎర్రగా కాకుండా మీడియం కలర్ రావాలండి. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకండి ఈ 3 ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. నెక్స్ట్ పసుపు వేసుకోవాలండి. తర్వాత బాగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ కలుపుకున్నాక నెక్స్ట్ చికెన్ వేసుకోవాలండి. కేజీ చికెన్ వేసుకుంటున్నాను. చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయేదాకా బాగా కలుపుకోవాలండి. అల్లం పేస్ట్ అవన్నీ పట్టాలి కదా. చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలి నీళ్ళు పోయేదాకా. చికెన్ బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు నీరు పోయేదాకా ఉంచుకోవాలండి. నాకు చికెన్ చాలా ఇష్టం అండి. వీక్లీ 2 టైమ్స్ తెచ్చుకుంటాను. మీకు కూడా ఇష్టమా అండి? నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు కారం వేసుకోవాలండి. మీకు తగినంత కారం వేసుకోండి. చికెన్ బాగా మగ్గాలండి. ఒక 5 నిమిషాలు ఫుల్ మంట పెట్టండి. ఫుల్ మంట పెడితే కొంచెం పచ్చివాసన పోయేది మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. మీకు తగినన్ని వాటర్ పోసుకోండి. లూజ్గా కావాలంటే కొంచెం ఎక్కువ పోసుకోండి, లేకపోతే కొంచెం చూసుకొని చిన్న గ్లాస్ అయినా పోసుకోవచ్చు. తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత మంట హైలోనే పెట్టుకోండి. టమాటాలు ఉడకాలి కదా. టమాటాలు ఉడికిన తర్వాత కొబ్బరి, గరం మసాలా పౌడర్ చేసి పెట్టుకోవాలండి వేయించి. అది కూడా వేసుకుంటే బాగుంటుంది. పచ్చివాసన లేకుండా బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని చల్లుకోవాలి. ఫైనల్గా చికెన్ కర్రీ రెడీ అండి. చూసారు కండి, సింపుల్గా చికెన్ కర్రీ చేసుకోండి. మీరు కూడా చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. రాజేష్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను. మీ అందరికీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.